మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకుంటే నిద్ర పట్టదమృత. మీరు పడుకోలేదు కదా, మరి మీ మనసు కూడా ప్రశాంతంగా లేదా? ఈ పెద్దాయన తలకి దెబ్బ తగిలి రక్తం వస్తుందిరా. అవునా? సర్లే, నువ్వేం కంగారు పడుకు, నేను ఇప్పుడే వస్తున్నాను. రాత్రి 11 గంటలకి వెళ్లారు, ఎంతవరకు రాలేదు. పండు, ప్రతి దానికి వాడొకటి దొరుకుతాడు నీకు. అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి. ఫోన్ చేసింది పండు కాదు, ఎవరో అమ్మాయి. నిజంగా పండు ఫోన్ చేస్తే కావేరికి ఒక మాట చెప్పి వెళ్లేవాడివి. చెప్పకుండా ఎందుకు వెళ్తావు? తను నిద్రపోతుంది అని చెప్పలేదు. మళ్ళీ ఇంకో అబద్ధం. ఎందుకురా ఇలా తయారవుతున్నావు? నువ్వు మారాలని, మారతావని మేము ఎన్నో కలలు కంటుంటే నువ్వు మాత్రం అలానే ఉంటున్నావు. లేదు నాన్న, నేను చెప్పేది నిజం. నిజంగానే నా ఫ్రెండ్కి బాగోలేదు. మరి ఎవరో ఆ ఫ్రెండ్ చెప్పు. మాట్లాడవేం, చెప్పు. వదిలేయండి మావయ్య, ఆయనకి చెప్పడం ఇష్టం లేదు. లేకపోతే చెప్పుకోలేని పరిస్థితితో మనకు తెలీదు. ఏదైనా ఆయనైతే చెప్పదలుచుకోలేదు. వదిలేయండి. భార్య అంటే ప్రేమ అనేది ఒకరు చెప్తే రాదు మావయ్య, ఆయనకి స్వతహాగా ఉండాలి. పర్వాలేదు, ఆయనకి ఎప్పటికీ నా మీద ప్రేమ కలుగుతుందో, ఎప్పుడు నన్ను సొంత మనుషులు ఆరాధిస్తారో ఆయన ఇష్టం. అప్పటి వరకు ఆయన్ని నేను ఇబ్బంది పెట్టను. మీరు ఏమనకండి మావయ్య, ప్లీజ్. చూడరా, నీకోసం, నీ ప్రేమ కోసం తను ఎంతగా తప్పిస్తుందో చూడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించగలిగే గొప్ప మనసు ఆ అమ్మాయికి ఆ దేవుడిచ్చాడ్రా. అలాంటి భార్యని కాదని ఎందుకు నువ్వు ఇలా తిరుగుతున్నావు? ఇంతకాలం నువ్వు ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడు నీ వెనక ఒక కుటుంబం ఉంది. కట్టుకున్న దాన్ని ఏడిపించిన ఏ మగాడు జీవితంలో సుఖపడలేదురా. వద్దు మావయ్య, దయచేసి ఆయన ఇంకేమనకండి. మీరనే ప్రతి మాటకి ఆయన ఎంత బాధపడతారో దానికి 10 రెట్లు నేను బాధపడతాను మావయ్య గారు. ఏమండి, మీరు లోపలికి ఫ్రెష్ అయ్యారండి. బాగా అలసిపోయారు కదా, నేను కిందకెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. రండి. ఇలా తయారైంది చందు వీడు. అయితే చిన్నాని అందరి ముందు వెర్రి వెంగళప్పం చేసావు. మంచిది. ఇదే ఉంది, ఇంకా ముందు ముందు చాలా ఉంది. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ టైంలో ఫోన్ చేసింది ఎవరు? నిజంగా అమ్మాయేనా? అమ్మాయో అబ్బాయో నాకెందుకు? నేను ఆ ఇంటికి వెళ్ళింది అతను ఎవరితో తిరుగుతున్నాడో తెలుసుకుందామని కాదు, ఆ కుటుంబాన్ని నాశనం చెయ్యాలి. తన కళ్ళ ముందే అమ్మ, నాన్న, పిన్ని, చెల్లి
ఎవరికి వారుగా విడిపోతుంటే చూసి చిన్న ఏడవాలి. ఇదే కావేరి నీలో నచ్చింది. నువ్వు ఏదైనా అనుకున్నావు అంటే నీ కాన్సంట్రేషన్ మొత్తం దాని మీదే ఉంటుంది. పొరపాటును కూడా డీవియేట్ అవ్వవు. నాకు జరిగిన అన్యాయం అలాంటిది భార్గవి గారు. మా అక్క ఏ తప్పు చేసిందని తన ప్రాణాలు పోగొట్టుకుంది. డబ్బు కోసం గడ్డి తినే అలాంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. నువ్వు సాధిస్తావు కావేరి, ఆ నమ్మకం నాకుంది. గుడొచ్చింది భార్గవ్ గారు, ఇక్కడ ఆపండి. మా నాన్నగారిని వెతికించమని చెప్పాను కదా, అదెంతవరకు వచ్చింది? నేను ఆ పని మీదే ఉన్నాను కావేరి. ఒకరిని కాదు 10 మందికి పైగా మనుషుల్ని పెట్టాను. మతిస్థిమితం లేని మనిషి కదా, పట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. బట్ తప్పకుండా పట్టుకొని తీరుతాను. ఈ ప్రపంచంలో నాకంటూ ఉంది ఆయన ఒక్కరేనండి. నేను బ్రతుకుతుంది మా నాన్నగారి కోసం. ప్లీజ్ ఆయన ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. కావేరి, నువ్వంతగా చెప్పాలా? నాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్నను తెచ్చి నీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. నువ్వు అసలు దాని గురించి మర్చిపో. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఓకే, సీ యూ. భార్గవి కావేరితో ఏంటమ్మా ఇది? నువ్వు ఆ భార్గవితో కలిసి వచ్చావేంటి? భార్గవి నీతో అంత చనువుగా మాట్లాడుతుందేంటమ్మా? మాట్లాడితే తప్పేంటి? తప్పేంట? అసలు ఆ భార్గవి ఎవరో తెలుసా నీకు? భార్గవి మనకి బద్ధ శత్రువు. మన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుంది తెలుసా? మన కుటుంబమా? మన కుటుంబమని నువ్వు కూడా మాతో కలుపుకుంటున్నావేంటి? ఏంటి కావేరి అలా మాట్లాడుతున్నావు? కావేరి మేడం అని పిలవటం అలవాటు చేసుకో. నువ్వు మా ఆఫీస్లో పనిచేసే గుమస్తావి. నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? అర్థమైందమ్మా. నీ మాటలు నీ ప్రవర్తన చూస్తుంటే నాకంతా అర్థమైంది. నువ్వు ఆ భార్గవి మనిషివి. భార్గవి పంపిస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చావు. చాలా బాగా అర్థం చేసుకున్నావు. అర్థమైందంతా నీలోనే దాచుకొని మెదలకుండా ఉండు. అలా దాచుకోవడానికి నేను అందరిలాంటి మనిషిని కాదు. ఏం చేస్తావు? నువ్వేంటో వెంటనే రాజాకు చెప్తాను. నిన్ను ఇంటి నుంచి బయటికి పంపేస్తాను. నీ గురించి అందరికీ తెలిసేటట్టు చేస్తాను. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఇప్పుడు అర్థమైందా నేనేంటో? ఇప్పుడు వెళ్ళి చెప్పుకో నేను నీ చెంప పగలగొట్టానని. మీ రాజా ఎంతవరకు నమ్ముతారో అది చూద్దాం. వెళ్ళి చెప్పు. చూడు, నేనొచ్చిందే ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి. భార్గవి నా వెనకుండి నాకు అన్ని విధాలా సాయపడుతుంది. ఇదంతా నిజం. కానీ ఆ నిజాన్ని నువ్వే కాదు, ఎవ్వరు చెప్పినా మీ రాజా నమ్మడు. ఆయనే కాదు, ఆ ఇంట్లో ఎవ్వరికి చెప్పినా నమ్మరు. నేనంటే ఆ ఇంట్లో అందరికి చచ్చేంత ప్రేమ, అంతకు మించిన కృతజ్ఞత ఉన్నాయి. కాబట్టి నోరు మూసుకొని నీ పని చూసుకో. కాదని నీ స్వామి భక్తి ప్రదర్శించి ఓవర్ యాక్షన్ చేస్తే మెడబట్టి బయటకు గెంటిస్తా. జాగ్రత్త. హలో తాతయ్య, చెప్పండి. చిన్న, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. వెంటనే కలవాలి.
మన ఆఫీస్ పక్కన గ్రౌండ్కి వచ్చేసాయి. వస్తున్నాను తాతయ్య. ఏం తాతయ్య ఇక్కడికి రమ్మన్నారేంటి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని పిలిచాను చిన్న. ఆఫీస్లో మాట్లాడుకునే వాళ్ళం కదా తాతయ్య. కొన్ని విషయాలు ఆఫీసులో మాట్లాడడం కుదరదు చిన్న. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అర్థం కావడం లేదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. చిన్న, కావేరి గురించి నీకు ఎంతవరకు తెలుసు? ఎంతవరకు అంటే? కావేరి నీ భార్య. అంతకు మించి ఆ అమ్మాయి గురించి నీకు ఎంతవరకు తెలుసు అని అడుగుతున్నాను. తను ఒక అనాథ, నాకు అంతవరకే తెలుసు. అనాథ కాదు చిన్న, అనాథలా మన ఇంటికి చేరింది. కావేరి మన ఇంటికి రావడానికి వెనుక భార్గవి హస్తం ఉంది, తెలుసా? నిజంగానా? అవును చిన్న. కావేరి భార్గవి కలిసి ఒకే కారులో రావడం మాట్లాడుకోవడం నేను నా కళ్ళారా చూశాను. కానీ భార్గవి ఏదో కావాలనే పలకరించి ఉంటుంది తాతయ్య. ఆ భార్గవిని కావేరి ఒకసారి కడిగి పడేసింది. మా అమ్మని గుళ్ళో ఏదో అంటే అక్కడే భార్గవిని చెడమడ వాయించేసింది. అదంతా నాటకం చిన్న. మనల్ని మోసం చేయడానికి వాళ్ళిద్దరూ కలిసి ఆడిన నాటకం. భార్గవి కావేరీలు కలిసి కుట్ర పన్నారు. మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి రంగం సిద్ధమైంది చిన్న. నా మాట నమ్ము. నేను వాళ్ళని చూడడమే కాదు చిన్న, ఇది తప్ప అమ్మా అని కావేరిని వారించాను కూడా. దానికి చెంపదెబ్బతో సమాధానం చెప్పింది. తాతయ్య, మిమ్మల్ని కొట్టిందా? నన్ను కొట్టినందుకు నాకేం బాధ లేదు చిన్న. పాల సముద్రం లాంటి ఇంటిలో కావేరి ఉప్పు కలులా తయారైంది. ఎక్కడ విరగొడుతుందోనని చాలా భయంగా ఉంది చిన్న. ఎంత ధైర్యం తనకి! మిమ్మల్ని ఎదిరించి మాట్లాడటమే కాకుండా చేకూడు చేసుకుంటుందా? వదిలిపెట్టను. ఇప్పుడే ఆ కావేరి అంత చూస్తాను. వద్దు చిన్న, ఆవేశపడకు. కాస్త నేను చెప్పేది విను. ఏం వినమంటారు తాతయ్య? మిమ్మల్ని పట్టుకుని కొట్టిన దాని చేతులు విరక్కొట్టాలి. నాన్నగారు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారు, అలాంటిది మీ మీద చేసుకుంటుందా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. అసలు ఏం చేసుకుందాను కదా పొగరు? ఇది కావేరికి పుట్టిన బుద్ధి కాదు చిన్న. ఇదంతా భార్గవే చేసింది. తనే కావాలని కావేరిని అలా తయారు చేస్తుంది. నాకిప్పుడిప్పుడే అంతా అర్థమవుతుంది చిన్న. కావేరి ఏదో ప్లాన్ ప్రకారమే నీకు భార్య అయ్యింది. తను కోడలుగా వచ్చాకనే నువ్వు నీ ఇంటికి దూరం అయ్యావు. ఒకరికొకరి జీవితాలను కూడా త్యాగం చేసుకునే మీ అమ్మ మీ పిన్నిల మధ్య గొడవలు కూడా వచ్చాయి. మీ నాన్నకు మనశ్శాంతి లేదు. నీ గురించి తెలిసి కూడా ఇంట్లో వాళ్ళు వసు విషయంలో నీ మాట నమ్మకుండా చేసింది. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది చిన్న. నిజమే తాతయ్య, మీరు చెప్తుంటే నాకు ఒక్కొక్కటి ఇప్పుడే అర్థమవుతుంది. మా అమ్మా నాన్నలను నమ్మకపోవడం ఏంటి, పిన్ని అమ్మలు గొడవ పట్టడం ఏంటి? కావేరి చాలా విషయాలు నన్ను దోషిగా నిలబెట్టింది తాతయ్య. అమ్మా నాన్నల ముందు ఒకలాగా, విడిగా ఉన్నప్పుడు ఇంకోలాగా బిహేవ్ చేస్తుంది. నేనేం చేయకపోయినా అలర్ట్ చేసింది, కావాలనే కేసు పెట్టింది. అందుకే చెప్తున్నాను చిన్న, కావేరి మీ ఇంటికి వచ్చిన శత్రువు. ఈ విషయం మీ అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. తన వల్లే నీ జీవితం నాశనం అయిందని మీ అమ్మ కుమిలిపోతుంది. మీ నాన్నగారి ఆరోగ్యం గురించి నీకు తెలుసుగా.
భార్గవి చేతిలో మోసపోయారని తెలిస్తే రాజా తట్టుకోలేడు. అందుకే దీన్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ముళ్ళకంప మీద గుట్టపడింది చిన్న. ఎంత జాగ్రత్తగా తీస్తే అంత మంచిది. లేదంటే అంతా సర్వనాశనం అయిపోతుంది. ఎవరి మనసులో నొప్పించకుండా కావేరిని మన వైపును తిప్పుకోవాలి. ముందు తనని ఆ భార్గవి చేతుల్లోంచి బయటకు తీసుకురావాలి. దానికి ఏం చేయాలో అదే ఆలోచించు. ఆగో! మూర్తి గారు ఎవరో తెలుసా నీకు? ఆయనంటే మా ఇంట్లో అందరికీ ఎంత గౌరవమో తెలుసా నీకు? ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా ఆ పెద్ద మీద చేసుకుంటావా? ఎంత పొగరే నీకు! నా జోలికి వస్తే వయసులో పెద్ద చిన్నాను కూడా చూడండి. ఆయనంటే మీకు గౌరవం ఉంటే ఉండొచ్చు, కానీ నేను గౌరవించాల్సిన అవసరం లేదు. అతను నాకు ఒక ఎంప్లాయ్ మాత్రమే. అందుకని కొడతావా? తప్పు చేస్తే ఊరుకోవాలా? ఆగో! ఏం తప్పు చేశారు? నువ్వు భార్గవితో కలిసి తిరుగుతుంటే తప్పు అని చెప్పారు. ఆ భార్గవి మన కుటుంబానికి భర్త శత్రువు అని నీకు తెలీదు? అలాంటి మనిషితో తిరగటం నువ్వు చేసిన తప్పు. భార్గవి మీకు శత్రువేమో, కానీ నాకు బాగా కావాల్సిన మనిషి. ఎలా ఎలా నీకు కావాల్సిన మనిషి అయింది? శత్రువుకి శత్రువు మనకు మిత్రులు అవుతారు కదా, అలా. ఎవరు నీకు శత్రువు? నువ్వే. నువ్వే నాకు ప్రధాన శత్రువు. నువ్వు అనవసరంగా లేనిపోని అనుమానాలు అపార్థాలతో నన్ను శత్రువుగా చూస్తున్నావు. నేను శత్రువుని కాదు, నీ భర్తని. ఇంకా నువ్వు నన్ను నీ భార్యగానే అనుకుంటున్నావా? నేనొచ్చింది నీ భార్యగా కాదు, నిన్ను నాశనం చేయటానికి పగతో మీ ఇంట్లో అడుగు పెట్టాను. పగ నా మీద? ఎస్, నీ మీదనే. నువ్వు నాశనం కావాలి, నీ కుటుంబం చిన్న భిన్నం కావాలి. చాలా గొప్ప కుటుంబం అనుకుంటున్న నీ వాళ్ళు ఎవరికి వారు విడిపోవాలి. అప్పుడు గాని నా కసి చల్లారదు. అందుకే భార్గవి సాయం తీసుకుంటున్నాను. ఇదేంటని ప్రశ్నించినందుకే ఆ ముసలాడి చెంప పగలగొట్టాను. ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైందనుకుంటాను. ఎందుకు నా మీద అంత పగ? నేనేం చేశాను నీకు? ఏం చేశావా? నా కుటుంబాన్ని ముక్కలు చేశావు. మా అక్క చావుకి కారణమయ్యా. నా తండ్రి మతస్థిమితం పోగొట్టుకుని పిచ్చివాడయ్యేలా చేశావు. నేనా? నువ్వే. గుర్తులేదా? ప్రమీల అనే ఆడపిల్ల మీద అబద్ధపు సాక్ష్యం చెప్పి అబండాలు వేశావు. నువ్వు వేసిన నిందకు మా అక్క ఊరేసుకుని చనిపోయింది. మా అక్క చావుని కళ్ళారా చూసిన మా నాన్న పిచ్చోడైపోయాడు. ఆ రోజు నుంచి నీ మీద పగ సాధించాలనే కసితో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. నా అదృష్టం బాగుండి మీ అమ్మకి డోనర్గా మారే అవకాశం ఆ భగవంతుడు నాకిచ్చాడు. మీ అమ్మ ప్రాణాలు నిలబెట్టి కావాలని మీ ఇంటికి కోడలుగా చేరాను. నీకు నచ్చిన అమ్మాయిని చేసుకుని హాయిగా బ్రతికేద్దామనుకున్నావు కదా. నా మొదటి దెబ్బతోనే నీ ప్రేమని చంపేశాను. నీ కుటుంబం మీద కేసులు పెట్టి బజారుకి ఈడ్చాను. మీ అమ్మకి పిన్నికి మధ్య గొడవలు పెట్టి వాళ్ళు కొట్టుకునేలా చేశాను. నీకు ద్రోహం జరిగింది నా వల్లైతే నా కుటుంబం ఏం చేసింది కావేరి? వాళ్ళెందుకు ఏడిపిస్తున్నావు? మరి నీ వల్ల ఏ తప్పు చేయని మా అక్క ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంది? మా నాన్నెందుకు లోకం తెలియని పిచ్చివాడయ్యాడు?
చివరికి ఆయన కూడా నాకు దక్కలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు. దీనంతటికి కారణం ఎవరు? నువ్వు, కేవలం నువ్వు. మీ నాన్న నేను తీసుకొస్తాను కావేరి. అయితే మా అక్కని కూడా తీసుకురా. తీసుకురాలేం. కనీసం మా నాన్నను మామూలు మనుషులు చేయగలవా? హ్మ్, అది నీ వల్ల కాదు. మరి వీటన్నిటికీ శిక్ష పడాలంటే నీ కుటుంబం వీధిన పడాలి. పడేలా చేస్తాను. చూడు కావేరి, నేను కావాలని మీ కుటుంబాన్ని నాశనం చేయలేదు. అబద్ధపు సాక్ష్యాలు చెప్పి బ్రతకడం అనేది ఒకప్పుడు నా వృత్తి. నేను అంతవరకు ఆలోచించేవాడిని. డబ్బుల కోసం ఆ తప్పు జరిగింది, కానీ కావాలని చేసింది కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా నీ వల్ల మేమంతా నరకం చూసాం. ఆ నరకం నువ్వు పడాలి. నీ కుటుంబం కూడా ముక్కలు ముక్కలు కావాలి. కానివ్వను. నేను బతికుండగా నా కుటుంబాన్ని మొక్కలు కానివ్వను. ఏం చేస్తావు? నా గురించి చెప్తావా? వెళ్ళి చెప్పుకో. వాళ్ళు నీ మాట వింటారో నా మాట వింటారో చూద్దాం. నీకు చేతనైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కుటుంబాన్ని కాపాడుకో. నేను రోజు వచ్చి ఈ దేవుడికి దండం పెట్టుకుంటుంది ఎందుకో తెలుసా? నిన్ను నాశనం చేసే శక్తిని ప్రసాదించమని అడుగుతున్నాను. నా వైపు న్యాయం ఉంది కాబట్టే కోడలుగా ఆ ఇంట్లోకి చేరే అవకాశం దేవుడు నాకిచ్చాడు. ఇప్పుడు ఆ దేవుడి ముందే నీతో ఛాలెంజ్ చేస్తున్నాను. నీకు చేతనైతే నీ కుటుంబాన్ని కాపాడుకో. కానీ ఈ ఛాలెంజ్ మనిద్దరి మధ్యనే ఉండాలి. దానికి నువ్వు రెడీయా? రెడీ. నీ గురించి చెప్పకుండానే నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. నీ అంతటా నువ్వే నీ కుటుంబం చాలా మంచిది, వీళ్ళతో కలిసి బ్రతకడం నా అదృష్టం అని ఫీల్ అయ్యేలా చేస్తాను. అది చూద్దాం. భార్గవి, పిచ్చోడా, నన్ను ఆపడం నీ బాబు తరమే కాలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఎంతైనా మీరు సెకండ్ వైఫ్ కదా. నీ కుళ్ళ ఆలోచనలతో వాళ్ళ మధ్య గొడవలు తీసుకురాకు. నా పనే అది. నీకు చేతనైతే కాపాడుకో.